హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ను హృదయపూర్వకంగా అభినందించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేద్దామన్నారు. రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని మోదీ అభినందన తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ను హృదయపూర్వకంగా అభినందించారు. రాబోయే సంవత్సరాల్లో భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేద్దామన్నారు. మరోసారి పుతిన్ ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలిపారు. కాగా రష్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ వరుసగా 5వ విజయం సాధించారు. అతను ఎన్నికలలో దాదాపు 88% ఓట్లతో గెలిచాడు. రష్యాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారని, రికార్డు ఓట్ల శాతంతో 5వ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారని రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. 71 ఏళ్ల పుతిన్ 1999 నుంచి ఒక్కసారి కూడా ఎన్నికల్లో ఓడిపోలేదు. మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని, ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. మీడియా నివేదికల ప్రకారం దుండగులు శుక్రవారం మాస్కోలోని ఒక పెద్ద కచేరీ హాల్లోకి ప్రవేశించి గుంపుపై కాల్పులు జరిపారు. 60 మందికి పైగా మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు మరియు వేదికపై నిప్పు పెట్టారు. మీడియా నివేదికల ప్రకారం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.